గారు అక్రమ నిర్మాణాల కూల్చివేత సుందరీకరణ ఇదే ప్రభుత్వం చెప్తున్న కారణం హైడ్రాని ఎందుకు ఉపయోగిస్తున్నారన్న అంశం సంబంధించి రెండోది గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ అక్రమాలను కూల్చేయాలి ఇవి నగరానికి అడ్డంకగా ఉన్నాయని ఆయన మాట్లాడిన అప్పటి బైట్ అంటే అప్పటి ఆ వాయిస్ని కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పదే పదే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తోంది. దీనిపై మీ స్పందన ఏంటి? మొదట సతీష్ గారు, సార్ మీరు ఎంత మంచి లక్ష్యం పెట్టుకున్నా గానీ లక్ష్యం అనేది ఒక సిస్టమాటిక్ అప్రోచ్ లో పోకపోతే ఈ రకమైనటువంటి వ్యతిరేకత వస్తున్న విషయాన్ని ప్రభుత్వం గ్రహించాలా. ఒకటి, వాళ్ళు వచ్చినటువంటి బాధితులు తెలంగాణ భవన్కి వచ్చిన వాళ్ళందరూ ఏం చెప్పారు? మాకు ప్రభుత్వమే అనుమతులు ఇచ్చింది, బ్యాంకులు లోన్లు ఇచ్చినాయి, మేము అన్ని రకాల ట్యాక్సులు కొన్ని సంవత్సరాలుగా కడుతూ వస్తున్నాము, సడన్ గా రాత్రికి రాత్రి మా ఇండ్లు కూల్చుతామంటే మేము ఎక్కడికి పోవాలా అనేది మొదటి ప్రశ్న. రెండవది, అసలు హైడ్రా విషయంలో మూసీ సుందరీకరణకు సంబంధించి ఆడున్నటువంటి ప్రాపర్టీస్ తీసే విషయంలో ఒక క్లారిటీ రావాలి. ఇది ప్రభుత్వం చేయట్లేదు, ప్రభుత్వం మాట్లాడట్లేదు. ఇఫ్ యూ డోంట్ కమ్యూనికేట్ ప్రాపర్లీ ప్రజల్లో ఖచ్చితంగా అపోహలు వస్తాయి, డౌట్లు వస్తాయి. అదేవిధంగా ఇష్టారీతిన ముందుకు పోతుంది ప్రభుత్వం అనే అపప్రద ఖచ్చితంగా వస్తుంది. ఇవాళ వాస్తవానికి ఎక్కడెక్కడైతే ఇండ్లు కూలుస్తున్నారో, పక్కా భవనాలు కూలుస్తున్నారో ఆక్యుపై కాని వాటిని, అవి అనుమతులు ఉన్నాయా లేవా? అనుమతులు లేకుంటే ఎట్లా ప్రభుత్వం వ్యవహరిస్తుంది? అనుమతులు ఉండి ప్రభుత్వమే జిహెచ్ఎంసీయో హెచ్ఎండిఓనో సంబంధిత మున్సిపాలిటీయోనో అవినీతి అధికారులు అక్రమార్కులు ఎవరో ఇచ్చినారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గ్రామ పంచాయతీ అనుమతులతోటో మామూలు వాళ్ళు కొన్నప్పుడు దానికి ప్రొటెక్షన్ గవర్నమెంట్ ఎట్లా ఇస్తుంది? ఇవాళ నేను ఇంతకుముందు ఈ దూలపల్లి లేకపోతే ఇటువైపు నుంచి ఇక్కడికి వచ్చినా, గుండ్లపోచంపల్లి వైపు చాలా చోట్ల చెరువుల రివర్ బెడ్లలో చెరువులలో ఎఫ్టీఎల్ జోన్లలో బఫర్ జోన్లలో ఉన్నట్టు కనపడే విధంగా చాలా కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. పెద్ద పెద్ద రెప్యూటెడ్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ కూడా విల్లాస్ కూడా కట్టేసి మొత్తం అమ్మేసి కూడా ఉన్నారు. సంవత్సరాల తర్వాత అక్కడ కొంతమంది ప్రజలు ఉంటున్నారు. మరి దీనికి ఒక పూర్తి స్థాయి ప్రణాళిక లేకుండా దూకుడు ఎందుకు అంటున్నాను. మీరు 10ల సంవత్సరం అంటే గతంలో ఇదే చర్చ మనం పెట్టినప్పుడు బడాబాబులు అనుకోండి, లేకపోతే చెరువుల దగ్గర కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ పెట్టి వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకున్న వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. కానీ కష్టపడిన సొమ్ముతోటో బ్యాంకు లోన్ తీసుకోనో మరొకటి తీసుకోనో ఇవాళ ఇల్లు కట్టుకుంటే అన్ని అనుమతులు ఇచ్చినటువంటి ఒక ప్రభుత్వము కూల్చేస్తారంటే ఇప్పటికిప్పుడు ఎలా అనే విషయం మీద చర్చ చేయకుండా ముందుకు పోతే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం మీద చెడ్డ పేరు వస్తుంది. నెంబర్ 1. ఇది విల్లాలకు సంబంధించి లేకపోతే చెరువు బఫర్ జోన్లలో ఎఫ్టీఎల్ లో ఉన్నటువంటి నిర్మాణాలకు సంబంధించి, మూసీకి సంబంధించి మూసీ సుందరీకరణకు కేసీఆర్ గారి ప్రభుత్వం కూడా ప్రణాళిక వేసిన విషయం అందరికీ తెలుసు. అయితే ఓ ప్రణాళికబద్ధమైనటువంటి ఇప్పుడు ఇవాళ 3 రోజుల్లో సర్వే అయిపోవాలి, 4 రోజుల్లో కూర్చేయాలి, 5వ రోజు నుంచి పని స్టార్ట్ చేయాలి. ఇదేమి పిచ్చితనమో నాకు అర్థం కాలేదు. యూ హ్యావ్ అక్కడ చాలా రోజుల నుంచి స్ట్రక్చర్స్ ఉన్నాయి. జాగ్రత్తగా ముందు ప్రజలకు నోటిఫై చేసి ఇగో ఈ ప్రభుత్వం వైపు నుంచి ఒక ప్రణాళిక విడుదల చేయండి. మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి యాక్చువల్ మూసీ విడితే ఇంత ఉండాల్సింది, ఎక్కడి నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉందో ఒకసారి నిర్ధారించి ఇన్ని కిలోమీటర్లు సుందరీకరణ చేస్తామంటే దాని మూసీ రివర్ బెడ్ ఇంత ఉంది, ఇంత విడుతుంది, ఇంత డెప్త్ తీసుకుంటాం, లేకపోతే ఇప్పటి వరకు ఉన్నటువంటి హద్దుకు 5 మీటర్ల 10 మీటర్ల 20 మీటర్ల కడతాం, దానికి సంబంధించి ఏ నిర్మాణాలు తీయాల్సి వస్తుంది అనే విషయాన్ని పూర్తి స్థాయిలో చర్చించిన మీద రిలొకేషన్. ఒకవైపు ఏమో దానకిషోర్ గారు మేము మొత్తం పూర్తి స్థాయి పునరావాసం ఇచ్చిన తర్వాత పంపిస్తామంటున్నారు. వాళ్ళే లేరు. ఆయా ప్రాంతాలను ఆక్రమించుకొని 3 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు కట్టి రెంట్లకి ఇచ్చి ఆ రెంట్లతోటి వేరే దగ్గర బ్రహ్మాండంగా బతికే కూడా దాంట్లో ఉన్నారు. కాబట్టి అన్ని విషయాలు మొత్తంగా మనం హోల్సేల్ గా చెప్పలేం. కానీ ప్రభుత్వం ఒక ప్రణాళికతోటి పారదర్శకతతోటి ఉన్న పేదవాళ్ళు ఎవరు, కిరాయికుంటున్న వాళ్ళు ఎవరు, వాటిని ఆక్రమించుకొని బిల్డింగ్లు కట్టుకొని రెంట్లకి ఇచ్చి వాళ్ళు మాత్రం ఎక్కడో ఉండే వాళ్ళు ఎవరు, ఈ మొత్తం సుందరీకరణ సంబంధించి అడ్డగోలుపుడు 1,50,000 కోట్లైనా కడతాం. ముఖ్యమంత్రి మాట్లాడుతాడు 1,50,000 కోట్ల దమ్ము ఉందా, మన దగ్గర ఉందా, డబ్బులు ఉన్నాయా? పోయిన ప్రభుత్వం 16,000 18,000 కోట్లు మాడారు. దానికి సంబంధించి కొన్ని బ్రిడ్జిలు కట్టడము, తర్వాత రివర్ బెడ్ లో ఉన్నటువంటి నిర్మాణాలు తీసేయడము, ఇవన్నీ ఉండాలి. కాబట్టి ప్రభుత్వ పెద్దలు ఫ్యాన్సీగా మాట్లాడడం కోసం ఇష్టారీతిన మాట్లాడడం. ఐఎమ్ సమ్మింగ్ అప్. మూసీ సుందరీకరణ వైపు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను, పారదర్శకత ఉన్నటువంటి ప్రణాళికను ముందు నోటిఫై చేసి బయటికి విడుదల చేయండి, చర్చ చేయండి. ఆ తర్వాత ఫేస్ వైజ్ మొదలు పెట్టండి. ఈ బయట ఉన్నటువంటి రివర్ బెడ్ లో ఉన్నటువంటి ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్ కానీ మొత్తం హైదరాబాద్ చుట్టూతా
ఎన్ని నిర్మాణాలు ఉన్నాయి ప్రాపర్ గా ముందు నోటిఫై చేయండి. రైట్. ఆ తర్వాత మీరు ముందుకెళ్తే బాగుంటుంది. కానీ పేదలను మధ్యతరగతి వాళ్ళని ఇబ్బంది పెట్టే ఏ ప్రణాళికైనా ఎంత మంచి ప్రణాళిక ప్రభుత్వం చేసినా వ్యతిరేకత వస్తున్న విషయాన్ని గమనించాలి, దానికి అనుగుణంగా పోవాలి. ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు నాకు అర్థం కాదు ఏంటంటే హైడ్రాకు ఒక కమిషనర్ ఏర్పాటు చేశారు. అవును. హైడ్రాకి ఇంకా పూర్తి స్థాయి విధులు విధానాలు లేకపోతే దానికి కావాల్సినటువంటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ రైట్ ఫ్రమ్ మ్యాన్ పవర్ రానప్పుడు పొద్దున్న లేస్తే ఛానల్లో కూర్చొని ఇంటర్వ్యూ ఇస్తాడంటే నాకు అర్థం కాదండి. ఓకే. హైడ్రా కమిషనర్ అంటే ఆయన ఇప్పుడు ప్రభుత్వం మాట్లాడాలా, ముఖ్యమంత్రి మాట్లాడతాడు, కన్సర్న్ మినిస్టర్ మాట్లాడతారు. అంటే శ్రీధర్ రెడ్డి గారు హైడ్రా కమిషనర్ మీడియాతో మాట్లాడకూడదని ఏమైనా ఉందా కాదు కదా. వస్తున్న విమర్శలకు ఆయన సమాధానం చెప్పడంలో తప్పలేదు కదా. లేదండి, ఇప్పుడు హైడ్రా కమిషనర్ ప్రభుత్వం మాట్లాడాలి, ప్రభుత్వం అంటే హైడ్రా కమిషనర్ కాదండి. ఇప్పుడు మీడియా ఛానళ్లను కూర్చోబెట్టుకొని ఇంటర్వ్యూలు ఇవ్వడాలు సంచలనాలు మీరు ఒకటి మాట్లాడితే రెండు పోతుంది. ప్రజల్లో ఆందోళన కలిగించే విధంగా క్లారిఫికేషన్ ఎవరు ఇవ్వాలండి? వాట్ ఈస్ కన్సర్న్? ఇప్పుడు మున్సిపల్ మినిస్టర్ ముఖ్యమంత్రి గారే మాట్లాడండి, చీఫ్ సెక్రటరీ మాట్లాడండి, ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడండి. పూర్తి స్థాయిలో విధి విధానాలు చట్టబద్ధ అనుమానాలు ఉన్నటువంటి ఒక సంస్థ కమిషనరు రోజు మీడియాలో మాట్లాడడం నాకు అర్థం కాలేదు. ఓకే. గవర్నమెంట్ ఉంది జాబ్ అంటే ప్రభుత్వానికి లేని అభ్యంతరం బీఆర్ఎస్ కి ఎందుకు? రంగనాథ్ మీడియా ఇంటర్వ్యూస్ పైన నేనేమంటున్నా, బీఆర్ఎస్ ఈజ్ అ పొలిటికల్ పార్టీ, వీఆర్ అపోజిషన్ పార్టీ. ప్రజల పేరు నుంచి మాట్లాడడానికి మాకు హక్కు ఉంది. విధానాలు పద్ధతులు సాంప్రదాయాలు దెబ్బతీసే విధంగా వ్యక్తిగతమైన కోసం కొంతమంది అధికారులు ఇష్టారీతిన సాంప్రదాయాలను దెబ్బతీస్తామంటే మాడే హక్కు మాకు ఉంది, ఖచ్చితంగా మాట్లాడతాం. రైట్. శ్రీధర్ రెడ్డి గారు ఖచ్చితంగా ఒక నిమిషం ఖచ్చితంగా మీకు ఇస్తాను. పేదల పక్షాన్ని ఖచ్చితంగా మేము ఆలోచన చేస్తున్నాము. 1-2 ఇన్సిడెంట్లు పట్టుకుని రాజకీయం చేస్తున్నారు. 27,000 అక్రమ నిర్మాణాలు ఉన్నాయని కేసీఆర్ అప్పుడు ముఖ్యమంత్రిగా ఒక ప్రకటన చేసినప్పుడు, అవి కూల్చేయాలని బుల్డోజర్లని సిద్ధం చేసినప్పుడు, ఇప్పుడు మాత్రం ఎందుకు కేసీఆర్ రెస్పాండ్ అవ్వరని దయాకర్ గారు అడుగుతున్నారు. అంటే మొత్తంగా అక్రమ నిర్మాణాలు కూల్చడానికి వ్యతిరేకమని ఎక్కడైనా చెప్పినామా? నేను అప్పుడు కూడా మీకు ఇంతకుముందు కూడా మీకు ఏం చెప్పినాను, మీరు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అనేది ఒక సెపరేట్ ఆస్పెక్ట్. అవును. ఆ రివర్ బెడ్ లో ఉన్న నిర్మాణాలకు సంబంధించి ఒక కాంప్రహెన్సివ్ సర్వే, దాని మీద ఒక మళ్ళీ పబ్లికేషను, అక్కడ పునరావాసం మీద ఒక చర్చ, దాని మీద బాధితులు కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. ఈవెన్ మనం రిజర్వాయర్లు కట్టినప్పుడో డ్యాములు కట్టినప్పుడో అక్కడ మనం కొంతమందిని వాళ్ళ ఊర్లో లేకపోతే మరొకటో పోయినప్పుడు ఇచ్చేటువంటి కాంపెన్సేషన్ విషయంలో కూడా ఇబ్బందులు ఉంటాయి, చర్చలు జరుగుతాయి, సంవత్సరాల తరబడి కొనసాగుతాయి, అది వేరు. కాకపోతే ఇక్కడ నేనేమంటే ఇక్కడ ఇప్పుడు నిన్న మొన్న చెప్పినారు ముఖ్యమంత్రి గారి యొక్క బ్రదర్ ఉన్న ప్రాంతానికి ఏమో హైకోర్టు స్టే తెచ్చుకోగలిగినారు. మిగతా పేదల ప్రాంతాలు ముందేమనుకున్నాము, ఎక్కడెక్కడైతే ఎగ్జాక్ట్లీ ఆన్ ద రివర్ బెడ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అవి పెద్దవాళ్ళ ఫామ్ హౌస్లు కావచ్చు, ఇండిపెండెంట్ హౌసెస్ కావచ్చు, లేకపోతే మిగతా స్ట్రక్చర్స్ కావచ్చు, అండర్ కన్స్ట్రక్షన్స్ కావచ్చు, వాటన్నింటి విషయంలో మీరు చర్య తీసుకుంటే ఎవరు వద్దనరండి. కానీ ఎక్కడైనా కానీ అదే చెప్తున్నా, ప్లీజ్ పబ్లిష్ ఇట్. ఇప్పుడు ఏరియాల వారీగా మీరు పూర్తి స్థాయి పారదర్శకతోటి ముందుకు వస్తే, రాజకీయ ప్రమేయం అంటే ఇప్పుడు ఓ రాజకీయ పార్టీకి వాళ్ళ తెలంగాణ భవన్ కి కొంతమంది బాధితులు వచ్చారు, వాళ్ళు చెప్పిన అంశాలు మీరు వింటే, హరీష్ రావు గారు విన్నది ఏంటి, మేము సంవత్సరాల తరబడి ఉన్నామండి, మేము ఎస్బీఐ లాంటి బ్యాంకులు లోన్ ఇచ్చినాయి. ఒక బ్యాంకు లోన్ ఇచ్చిందంటే లీగల్ ఒపీనియన్ తీసుకుంటది, దాని టోటల్ లింక్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా తీసుకుంటారు, పర్టికులర్ పర్సన్ యొక్క క్రెడిట్ వర్తినెస్ చూస్తారు, రీపేమెంట్ కెపాసిటీ చూస్తారు, హిస్టరీ చూస్తారు. ఇవన్నీ చూసి ఇచ్చిన తర్వాత సామాన్యులు ఎట్లా వాటిని కొన్న తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రభుత్వం ఆ విషయంలో నిర్దాక్షిణ్యంగా ఉండకూడదు అనేది నా వాదన. ఒకటి. రెండవది, ఇప్పుడు ఈ ఐడియల్ ఎక్కడెక్కడైతే పెద్దవాళ్ళు, ఇప్పుడు రోజు చర్చ అంతా అదే వస్తా ఉంది, పెద్దవాళ్ళ బిల్డింగ్లు ఎవరైతే ఉన్నాయో, రాజకీయ ప్రమేయం ఉందో, సపోజ్ ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీ ఓ 10 సంవత్సరాల క్రితం ఒక చెరువు ఆక్రమించుకొని కట్టింది అనుకోండి, ఇవాళ మీరు కూల్చాల్సి వస్తే ఆ బిల్డర్ దగ్గర డబ్బులు తీసుకోగలుగుతారా? ఇదే నాగార్జున గారి యొక్క కన్స్ట్రక్షన్ ఉంది, మీరు కొట్టింది ఏంటండి, రేకుల డబ్బాలు కొట్టేసినారు. కొన్ని సంవత్సరాల తరబడి ఆయన సంపాదించుకున్న కోట్లాది రూపాయలని రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి ఎందుకు తీయ వెనకకి శక్తి ఉందా? ఇది చేయలేవు కాబట్టి అది చేయొద్దని నేను అనట్లే. ఎక్కడైతే అక్రమం ఉందో అక్రమాలను తొలగించండి, దాంట్లో సమస్య లేదు. ఏ ప్రభుత్వం అయినా చేయాల్సిన పని అదే. ఇప్పుడు ఎఫ్టీఎల్స్ కి ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పిన అంశాన్ని కూడా కొంత నేను వివేదిస్తా. ఏంటంటే ఇంతకుముందు మ్యాప్లు ఉన్నాయి, మత్తడి పడ్డప్పుడే ఎఫ్టీఎల్ తెలవాలంటే ప్రతి సంవత్సరం కొలవాలి, అట్లా కాదు. దేర్ ఆర్ ప్రీవియస్ మ్యాప్స్. ఆ పలానా చెరువు ఎంత ఉండే, ఆ పలానా దాని చెరువు యొక్క ఎఫ్ఆర్ఎల్ ఏంది, లేకపోతే దాని చుట్టూ ఇప్పుడు మీరు అన్నట్టు ఊర్లలో కూడా చెరువు మత్తడి రాకపోతే పొలాలు చేసుకుంటారు, అది వేరు. కానీ అర్బన్ లేక్ వారు చెప్పింది అర్బన్ లేక్స్ విషయంలో కరెక్టే. అర్బన్ లేక్ కుంచుకపోయినాయి,
ఖచ్చితంగా హైదరాబాద్ నగరం వరదల పాలవుతుందంటే ఇవి ఆక్రమణల వల్లనే. కానీ దానికి ఒక ప్రాపర్ సిస్టమ్ పెట్టండి. కాల్ ఆల్ పార్టీ మీటింగ్, ఓకే ఎక్స్పర్ట్స్ పెట్టండి. కానీ రాత్రికి రాత్రి నిర్ణయించి చేయడంలో కొద్ది ఇబ్బంది ఎదురవుతుంది. దాన్ని సందేహించదు. నేనేమంటున్నా, మూసీకి సంబంధించి నేను ఇవాళ చెప్పేది, నేను నిన్న కూడా ఒక విషయంలో రాశాను. 6 అధికారుల మీద మీరు కేసులు పెట్టినారు. అవును, మిగతా మున్సిపాలిటీ పరిధులలో, కార్పొరేషన్ పరిధులలో అడ్డగోలుగా నిర్మాణాలకు అనుమతులు ఇచ్చినటువంటి వాళ్ళ హయాంలో కడుతుంటే కళ్ళప్పగించి చూసినటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులు ఇంకెవరు లేరా? లేకపోతే మున్సిపల్ అధికారులు ఎవరు లేరా? హెచ్ఎండి అధికారులు ఎవరు లేరా? ఒక్క ఏఎస్ఎఫ్ అధికారి మీద కేసు రాలేదు ఇంతవరకు. సామాన్య గ్రేడ్ 2 మున్సిపల్ కమిషనర్లు, సామాన్య టౌన్ ప్లానర్లు, ఐఏఎస్ అధికారులు ఎవరు కూడా మున్సిపల్ శాఖలో ఉన్న వాళ్ళు, పెద్దవాళ్ళు అంటే ఎక్కడ ప్రభుత్వంలో ఇవాళ తడబాటు కనబడుతుందంటే పెద్దవాళ్ళను శిక్షించేటటువంటి విషయంలో తడబాటు కనబడుతుంది. నేను చెప్తున్నాను మళ్ళొకసారి, మీరు పేదవాళ్ళ విషయంలో నిర్దాక్షిణ్యంగా ఉంటే ఖచ్చితంగా రాజకీయ పార్టీగా వాళ్ళని రిప్రజెంట్ చేస్తాం. బ్యాంకులు లోన్లు ఇచ్చేసిన తర్వాత ఏమంటారు? అదే పెద్దలకు ఒక న్యాయం, పేదలకు ఒక న్యాయం అనేది మీ ఆరోపణ. ఖచ్చితంగా మాట్లాడదాం వేణుగోపాల్ రెడ్డి గారు. ఇంతకుముందు అన్నారు ఏదో మేము ఎవరిని కాపాడే అవసరం మాకు లేదండి. కేటీఆర్ హిమ్సెల్ఫ్ చెప్పారు, నేను నాదని మీరు ప్రచారం చేసే ఫామ్ హౌస్ తప్పంటే కూల్చండి అని చెప్పారు. అది చెప్పిన తర్వాత పార్టీ విధానం ఏం చెప్పాలి? ఖచ్చితంగా దయాకర్ గారితో మాట్లాడదాం. శ్రీధర్ రెడ్డి గారు, ఆల్రెడీ ఈ బ్యాంక్ లోన్లకు సంబంధించి ఎవరైతే సమస్యలు ఉన్నాయో, ఎవరైతే నష్టపోతున్నారో బాధితులకు సరైన రీతిలో న్యాయం చేసే దిశగా కూడా ఆలోచన చేస్తున్నాము. ఎవరైతే ఆ రియాల్టర్స్ ఉన్నారో, ఎవరైతే ఆ బిల్డర్స్ ఉన్నారో వాళ్ళ నుంచి రికవరీ చేసే మొత్తాన్ని ఇచ్చేదానికి ఆలోచన చేస్తున్నామని అద్దంకి దయాకర్ గారు వివరిస్తున్నారు. ఇంకా ఏం కోరుకుంటున్నారు మీరు స్పెసిఫిక్గా? ఇప్పుడు ఇదే అంశాన్ని మనం ఆడాల్సి వస్తే సింపుల్ స్టేట్మెంట్ సరిపోద్ది దీంట్లో. ఇప్పుడు ఆల్రెడీ 10 years, 12 years, 15 years, 20 years టర్మ్ పెట్టుకొని కొంతమంది కొనుక్కున్నారు. ఎంతో కొంత టర్మ్ అయిపోతే ఆ బిల్డర్ దగ్గరికి వెళ్ళి రికవరీ చేయడం అనేది నెక్స్ట్ టు ఇంపాసిబుల్ ఇప్పుడున్న పరిస్థితులలో. నెంబర్ 1, బ్యాంక్ సాధారణంగా నెల ఈఎంఐలు కలెక్ట్ చేయడం వేరు. ఒకవేళ ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఈ రికవరీ ఏజెంట్లు ఈ వ్యవస్థను వాళ్ళు ప్రయోగిస్తే అప్పుడు ప్రజలకుండా ఇబ్బందులు మరింత వేగంగా వేరేలాగా ఉంటాయి. ఈ ప్రాక్టికల్ కొద్దిగా ఆలోచించాలి. నేనేమంటున్నా, ఎక్కడ కూడా అక్రమాలు కూల్చడానికి వ్యతిరేకం కాదు. అయితే కూల్చి ప్రభుత్వం మీ భూమి మీరు తీసుకుంటున్నారు, ప్రభుత్వం భూమి ప్రభుత్వం తీసుకుంటుంది కరెక్టే. కానీ ఇప్పుడు సంవత్సరాల తరబడి చెరువులను ఆక్రమించుకొని అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు, అంటే ఆ రోజున అధికారులను మేనేజ్ చేసో ఇంకోలను మేనేజ్ చేసో FTL లో అనుమతి తీసుకోవడమో, FTL అసలు FTLే కాదని చెప్పేసి అనుమతులు తీసుకున్న ఆ అధికారులు ఆ బిల్డర్ల మీద క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టారు? చీటింగ్ కేసులు ఎందుకు పెట్టారు? ఒక ప్రభుత్వ భూమిలో అపార్ట్మెంట్ నిర్మించి అమ్మడం మోసం కిందికి వస్తుంది కదా. ఎంతమంది పెద్ద కంపెనీల మీద ఇప్పటివరకు మోసం, చీటింగ్ కిందనో, కాన్స్పిరసీ కిందనో, పేదలను మోసం చేసిన కిందనో రకరకాల యాక్ట్లు ఉన్నాయి. ఎన్ని కేసులు పెట్టినారు? ప్రభుత్వం ఇప్పుడు చాలా మంది మీద మేము చర్యలు తీసుకుంటున్నాం తెలియట్లే అంటున్నారు. 6 అధికారుల మీద పెట్టిన విషయాన్ని మీరు బాహాటంగా పేపర్లకు ఇచ్చినారు. నిజాంపేట మున్సిపల్ కమిషన్ నుంచి మొదలుపెట్టి మిగతా వాళ్ళ మీద. మరి మిగతా అక్రమార్కులందరూ ఎక్కడికి పోయినారు? ఇప్పటివరకు జరిగిన కూల్చివేతలన్నీ 6 కారణమా? నేనేమంటున్నా, ఇక్కడ ప్రభుత్వం ఒక కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు హ్యావ్ ఏ ప్రాపర్ ప్లాన్, కాంప్రహెన్సివ్ నిర్ణయం ఒకటి తీసుకోండి. ఇప్పుడు రిహాబిలిటేషన్ పునరావాసం ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఎట్లా చేస్తారు? దిగువ మధ్యతరగతి వీళ్ళు మోసపోయి కొనుక్కున్న వాటికి సంబంధించి వాళ్ళకి ఎట్లా ప్రొటెక్షన్ ఇస్తారు? బ్యాంకుల నుంచి ఎట్లా ప్రొటెక్షన్ ఇస్తారు? హ్యావ్ ఏ ప్రాపర్ ప్లాన్. ఆ తర్వాత మీరు చేయండి. కానీ ఒక విషయాన్ని ఏంటంటే, ఇప్పుడు దయాకర్ గారు చెప్పింది, భవిష్యత్తులో కొనుక్కునే విషయంలో జాగ్రత్తలు ఉంటారు. ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి వాటి విషయంలో కూడా ప్రభుత్వం గట్టిగా ఉంటే కూడా అక్కడ ఆక్యుపైయన్సీ లేని వాటి విషయంలో అవి FTLలో ఉంటేనే, బఫర్ జోన్లలో ఉంటేనే మీరు నిర్ధారిస్తే, వాటిని నోటిఫై చేస్తే ముందే ప్రివెంట్ చేయండి. ఒకవైపేమో ప్రివెన్షన్, 2 కరెక్షన్ విషయంలో మాత్రం ప్రాపర్ రిహాబిలిటేషన్ అండ్ యాక్షన్స్ కనబడాలి. మీ యాక్షన్స్ ఎక్కడ కూడా పెద్దవాళ్ళ విషయంలో నిర్దాక్షిణ్యంగా ఉండే ప్రయత్నం మీరు కనబడట్లేదు. ఆ కాంగ్రెస్ పార్టీ కాదు, ఏ పార్టీ అయినా కానీ, మళ్ళీ నేను కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీలో తిరుగుతున్నాం. ఏ పార్టీ అయినా కానీ FTL ఆక్రమించుకొని కట్టినటువంటి పెద్దవాళ్ళ భవనాల విషయంలో ఎందుకు ఇవాళ వరకు హైడ్రా ముందుకు పోలేదు? ఇప్పుడు మొన్న రఘునందన్ మాట్లాడినప్పుడు నేను చూశాను, చెరువు శిఖం అనే మన FTLలో వీటిలో ఉంటే సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది కూల్చేయచ్చు అని చెప్పేసి అన్నారు. మరి ప్రభుత్వం అట్లనే కొద్దిగా ముందుకు పోయింది కదా, ఎందుకు పెద్దవాళ్ళ భవనాల విషయంలో ముందుకు పోవట్లేదు? న్యాయ సహాయానికి అర్జెంటుగా హైకోర్టు తలుపులు తట్టగలిగే శక్తి ఉన్న వాళ్ళ విషయంలో వేరేలాగా, మిగతా వాళ్ళ విషయంలో ఒకలాగా ఉందా?
ఇట్లా మాట్లాడడం అనుకోండి, చూస్తున్నారా మీరు హైడ్రాకు వ్యతిరేకం, రైట్ మాట్లాడదు, ఖచ్చితంగా అడుగుతాం దయాకర్ గారు. వ్యవస్థ కానీ పేదలను కాపాడే వ్యవస్థ క్రియేట్ చేయండి. ఓకే, పెద్దవాళ్ళంటే వాళ్ళందరూ శత్రువులను కాదు మా ఉద్దేశంలో, రైట్, తప్పు చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ విషయంలో నిర్దాక్షిణ్యంగా ఉండండి. రైట్. శ్రీధర్ రెడ్డి గారు, ఇప్పుడు ఒకటే దీంట్లో ఎవరో అక్రమాలు చేయాలని, ఇంకెవరో కాపాడుతున్నారని, మేము బాగా చేస్తున్నామని ఇది కాదు వాదన. ఒకటే బాధ ఏంటంటే బాగా రిచ్ ఉన్న వాళ్ళు వాళ్ళ సంగతి వదిలిపెట్టండి, పేద మధ్యతరగతి వాళ్ళకి నష్టం జరగకుండా ప్రివెంట్ చేసేటటువంటి అటువంటి పరిస్థితులు ఉత్పన్నమైతే ప్రభుత్వం దగ్గర ప్రణాళిక ఉండాలనేది మా ఉద్దేశం. వన్ లైఫ్, ఒక జీవితాలు ఖరాబ్ అయిపోతాయి, జాగ్రత్తగా చూడండి. ఒకటి, అది ప్రభుత్వం యొక్క బాధ్యత. ప్రభుత్వంలో మీరున్నారు దయాకర్ గారు, మేము లేము. ఖచ్చితంగా పెద్దవాళ్ళ విషయంలో కూడా మేము కోర్టు పోనక్కర్లే, మీ దగ్గర డేటా ఉంది, హైడ్రా దగ్గర డేటా ఉంది, నా దగ్గర డేటా ఉంది. రెండోది, ఇవాళ వేణుగోపాల్ గారు చెప్తున్నారు ఫ్లడ్ రిస్క్ మేనేజ్మెంట్ చేయలేదని. సరే, ఇక్కడ విమర్శ కాదు. 15th ఫైనాన్స్ కమిషన్ చెప్తే కూడా కేంద్రం ఏ రాష్ట్రానికి 10-18 సిటీస్ ని ఐడెంటిఫై చేసినారు అప్పుడు అర్బన్ ఫ్లడ్ రిస్క్ మేనేజ్మెంట్ డబ్బులు ఇవ్వమని చెప్పేసి. 15th ఫైనాన్స్ కమిషన్ 1500 కోట్లు ఇవ్వమని చెప్పింది. దాంట్లో హైదరాబాద్ నగరానికి 150 కోట్లకి అప్పుడు ప్రణాళికలు పంపించాం. కేంద్ర ప్రభుత్వం ఇవాళ కూడా 50 పైసలు ఇవ్వలేదు. కాబట్టి ఇవాళ మనం ఆడుకుంటే అది కాదు, ఇలా పాపం తలా అది కాదు విషయం. ఇవాళ ఒకటే, వెదర్ ఇట్ ఈస్ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, వెట్ ఈస్ హైడ్రా యాక్టివిటీ, దీంట్లో పేదలు, దిగువ మధ్యతరగతి వల్నరబుల్ సెక్షన్స్ ని ఇబ్బంది పెట్టేటటువంటి యాక్టివిటీ లేకుండా ప్రొటెక్షన్ మెకానిజం ఏర్పాటు చేసి మీరు ప్రభుత్వ భూముల్ని కాపాడడానికి ముందుకు పోతే భవిష్యత్తులో హైదరాబాద్ నగరాన్ని వరదల నుంచి కాపాడే విధంగా ఒక కాంప్రహెన్సివ్ ప్లానింగ్ ఉంటే కాదు. ఎఫ్టీఎల్ ఉండదని, ఎఫ్టీఎల్ లేకపోతే మొత్తానికి పోలేం కదా. అన్ని చోట్ల ఎఫ్టీఎల్ ఉంటాయి, అన్ని చోట్ల ఉంటాయి, కానీ గో విత్ ప్రాపర్ ప్లాన్, పేదలు నష్టపోకుండా చూడండి అనేది బీఆర్ఎస్.